నాకు సారీలేమీ అవసరం లేదు. నా సుందరికి ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సుందరి కోపం ఎలా తగ్గించాలి? ఆ నువ్వు ఇప్పుడు సుందరి వంట, నేను బాలనంట. నేను ఇప్పుడు తప్పు చేసి వచ్చాను. సుందరి సుందరి నన్ను క్షమించు సుందరి, నేను తప్పు చేశాను. ఇంకొకసారి అలా చెయ్యను సుందరి. ఏంటి సుందరి బొమ్మలాగా అలాగే ఉండిపోయావు? ఏం మాట్లాడవేంటి సుందరి? నిన్నే సుందరి మాట్లాడవేంటి? నీకు మాటలు రావా? బొమ్మలా చూస్తావేంటి సుందరి? నన్ను తిట్టు సుందరి, అవసరమైతే కొట్టు సుందరి, అంతేకాని నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేను సుందరి. అవసరమైతే నన్ను కొట్టు 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 కొట్టు. హే సుందరి నవ్వింది, సుందరి నవ్వింది. నేనేం నవ్వలేదు. నువ్వు నవ్వావు, నేను చూశాను. సుందరి నువ్వు నవ్వడం నేను చూసా. నువ్వు నాతో మాట్లాడావు కూడా. మరి నువ్వు ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటే అర్థం ఏంటి? ప్లీజ్ సుందరి మాట్లాడు సుందరి. ఎదిగో సుందరి, నువ్వు మాట్లాడకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? చెప్పండి ఏం చేస్తారు? నేను నీ కాలు పట్టుకుంటా. అయ్యో బాలగారు, బాలగారు ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? లేవండి. నువ్వు క్షమించేదాకా నీ కాళ్ళు పట్టుకునే ఉంటా. బాలగారు మీరిలా నా కాళ్ళు పట్టుకోకూడదు. లేవండి ప్లీజ్, లేవండి. క్షమించే వరకు నేను కాళ్ళు వదలను. సరే నేను మిమ్మల్ని క్షమించేస్తాను, మీతో మాట్లాడతాను. సుందరి నన్ను క్షమించేసింది, సుందరి నన్ను క్షమించేసింది, సుందరి నన్ను క్షమించేసింది. హే థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ. సరే అయినా మీరేంటి నా కాళ్ళు పట్టుకుంటారు? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. నేను పట్టుకుంటే తప్పే ఉందిలే. ఇవన్నీ మీకెలా తెలుసు? మన పెంచులవ్వ భగవద్గీత చదువుతూ ఇదంతా నాకు చెప్పింది. నాకొక్కసారి చెప్తే చాలు, నేను అన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను కదా సుందరి. నేను ఇంటెలిజెంట్ బాయ్ కదా. బాలగారు మీరు ఇంత ఇంటెలిజెంట్ కదా, మరి కళ్ళు తాగి రావడం తప్పు కదా? ఆ పని ఎందుకు చేశారు? సుందరి అదే కళ్ళని నాకు చెప్పలేదు. కళ్ళని చెప్పలేదా? అసలేం జరిగింది? ఎందుకు తాగారు బాలగారు? ఆ ఎర్రబాబు వాడ మజ్జిగ అని చెప్పి నాతో కళ్ళు తాగిపించాడు. అసలు ఏం జరిగిందంటే మజ్జిగ, పుల్లటి మజ్జిగ తాగితే చాలా మంచిదంట ఆరోగ్యానికి. తాగును. అది జరిగింది. ఆ ఎర్రబాబు పెద్ద దుర్మార్గుడంట. వాడితో మీరు ఇంకెప్పుడు కలవద్దు. నేను వాడికి అదే చెప్పాను సుందరి. నేను నీతో మాట్లాడను, నీతో కలవనని చెప్పాను. కానీ వాడు ఊరికి ప్రెసిడెంట్ కదా, వాడు పిలిస్తే
వెళ్ళాలంట, అందుకే వెళ్ళా. అలాంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టే ఊరు ఇలా ఉంది బాలాగారు. సుందరి, ఇప్పుడు ఆ ఏదో గురించి ఎందుకు? నాకిప్పుడు బాగా నొప్పిగా ఉంది. అయ్యో, నొప్పిగా ఉందా? ఏమైంది బాలాగారు? ఆ, అదే ఆకలేస్తే వస్తుంది కదా నొప్పి, అదే. ఆకలిస్తుందా? ఉమ్. ఒక్క నిమిషం ఉండండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి గాయత్రి అలా చూస్తున్నావు? ఏం లేదండి, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నేను నీ దగ్గర దాచడం ఏంటి గాయత్రి? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదండి, ఇందాక మా అమ్మ మా నాన్నని యాక్సిడెంట్లో చంపేసిన దుర్మార్గుడి గురించి, అతని వివరాల గురించి చెప్తుంటే మీరు చాలా కంగారు పడ్డారు. నేను కంగారు పడ్డం ఏంటి గాయత్రి? నేను మిమ్మల్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నాను. మీరు మా అమ్మ చెప్తున్నప్పుడు కంగారు పడ్డారు. ఆ తర్వాత మా అమ్మని ఆ టాపిక్ మాట్లాడకుండా డైవర్ట్ చేశారు. నన్ను తీసుకుని వచ్చేశారు. ఇదంతా ఎందుకు చేశారు? గాయత్రి, నేనైతే ఎలాంటి కంగారు పడలేదు. నువ్వు ఈ టైంలో వాటి గురించి ఆలోచించకూడదనే జాగ్రత్త పడి నిన్న అక్కడి నుంచి తీసుకొచ్చానే, కానీ ఇంకేం లేదు. అంతే కదండి. ఏమన్నా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా? నీ దగ్గర నేను దాస్తానా? ఏంటి అంత అనుమానంగా అడుగుతున్నావు? అమ్మో, గాయత్రికి నా మీద డౌట్ వచ్చినట్టుంది. ఇక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.